నల్గొండ మాస్టర్ ప్లాన్కు ఆమోదం తెలుపుతూ జీవో విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. శనివారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మాస్టర్ ప్లాన్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి ఇందుకు సంభవించిన జీవో జారీ చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఇందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందడం ద్వారా నల్గొండ పట్టణం అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు ఖయూం బేగ్, బొజ్జ శంకర్, జరిపోతుల అశ్విని భాస్కర్, గడిగ హిమబిందు శ్రీనివాస్, గోగుల రాములమ్మ, బుర్రి రచిత యాదయ్య, ఆలకుంట్ల రాజేశ్వరి మోహన్ బాబు, బోగరి ఆనంద్ కుమార్, జూలకంటి ధనలక్ష్మి శ్రీనివాస్, పున్న గణేష్, కౌన్సిలర్ పబ్బు సాయిశ్రీ సందీప్, బాబా, ఖలీల్, గోగుల శ్రీనివాస్ యాదవ్, అమీర్, ఇంతియాజ్, కౌన్సిలర్ చిన్నాల అలివేలు జానయ్య యాదవ్, సమత్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ జీవో ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అధికారులకు, మున్సిపల్ అధికారులకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లందరికీ నల్గొండ పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు. ఎందుకంటే 1987లో అప్పుడు మాస్టర్ ప్లాన్ తయారు చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆర్జాలబాయి కూడా నల్గొండ మున్సిపాలిటీ సగం ఉంటుంది రెవెన్యూ పరంగా. మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అన్నీ మున్సిపాలిటీ నిధులతో వేస్తారు. కానీ అక్కడ ట్యాక్స్ మాత్రం మున్సిపాలిటీ రాదు. ఆ మున్సిపాలిటీ ఆదాయం పోతున్నా కానీ రాకుండా ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ను రివ్యూ చేస్తారు, మళ్ళీ చేంజ్ చేస్తుంటారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోలే. మళ్ళీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు అయినాక అబ్బగోని రమేష్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, కౌన్సిలర్లు, అలాగే నుడా చైర్మన్, కలెక్టర్ గారు అంతా కలిసి కూర్చొని ఈ మాస్టర్ ప్లాన్ ఏదో చేసినా కానీ మొత్తం మున్సిపల్కి రెవెన్యూ రావాలి. రెవెన్యూ పెద్దనేమో టౌన్ పెద్దగా ఉంది వాస్తవం చూస్తే, కానీ మాస్టర్ ప్లాన్ మాత్రం లేదు. దాదాపు 108 కిలోమీటర్ల పరిధి తీసుకొని గతంలో ఏదైతే ఇండస్ట్రియల్ జోన్ కావచ్చు, ఇవన్నీ ఈ జోన్లన్నీ మళ్ళీ సరి చేస్తూ అందరూ అయితే రైతులు కానీ ప్రజలు ఇబ్బంది పడకుండా విధంగా మున్సిపల్ చేసి ప్లాన్ చేసి దాన్ని గౌరవ మంత్రివర్యుల ద్వారా ముఖ్యమంత్రి గారు పంపడం జరిగింది. మన 28వ తారీఖు నాడు జీవో విడుదల చేసి వారికి కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. మొట్టమొదటగా ఈరోజు నల్గొండ పట్టణ మాస్టర్ ప్లాన్ సుమారు 11 సంవత్సరం అలబట్టింది. మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు దాన్ని మనకు జీవో రూపంగా మనకి నిన్న 28వ తారీఖున మాకు అందించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఈ మాస్టర్ ప్లాన్కి మొత్తం పర్ఫెక్ట్గా అయితందుకు మా అందరిని ముందుంచి ఎప్పుడప్పుడు కలెక్టర్లు, అధికారులతో మాట్లాడి కమిషనర్ గారితో, డిటీసీపీ గారితో ఎంతో ఈ 1 ఇయర్ల ఎలక్షన్ 4 నెలలు పోయిన గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు అనుకున్నది డెవలప్మెంట్ అంటే పట్టణానికి ఎలా చూపించాలనో వారు ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా మనకు జీవో ఇప్పించడం జరిగింది. మాస్టర్ ప్లాన్ అనేది 1987 నల్గొండ మాస్టర్ ప్లాన్. ఆ రోజు 54,000 జనాభాతోటి సుమారు 1,10,000 పాపులేషన్తో ఉన్న నల్గొండ 80 ఏళ్ళ అయింది మాస్టర్ ప్లాన్. ఆ రోజు ఆర్జాలబాయ్, మర్రిగూడెం, గంధవారిగూడెం, కేశరాజ్పల్లి, మామిళ్ళగూడెం, చెర్లపల్లి ఇవన్నీ మనకు మున్సిపాలిటీలో లేవు. ఆయన పట్టణంలో 80 ఏళ్ళ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇక్కడ అన్ని పొలాలే ఉండే. సో ఇప్పుడున్న 32, 33 ఇంకా మొత్తం అగ్రికల్చర్ జోన్, 18, 19 గ్రీన్ బెల్ట్ జోన్. ఆల్రెడీ రవీంద్రనగర్లో కూడా కొద్ది గ్రీన్ బెల్ట్ ఉంది. చర్చ్ కాంపౌండ్లో కూడా గ్రీన్ బెల్ట్ ఉంది. అలాగే ఎస్పీ గారి ఇంటి పక్క కూడా గ్రీన్ బెల్ట్ ఉంది. అలాగే దేవరకొండ రోడ్ మొత్తం గ్రీన్ బెల్ట్ జోన్లు ఉంది. సెమీ మాస్టర్ ప్లాన్లో ఇండస్ట్రియల్ జోన్, కమర్షియల్ జోన్, రెసిడెన్షియల్ జోన్, సెమీ పబ్లిక్ జోన్, పార్క్ జోన్, ఇన్స్టిట్యూట్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, ఇలా జోన్లు ఉంటాయి. ఇన్ని జోన్లు 100% మాస్టర్ ప్లాన్లో తలా ఒక్కొక్క దానికి ఒక పర్సెంటేజ్ ఉంటుంది. సామాన్య మానవునికి ఇబ్బంది కలగకుండా చేసినాం. ఏ అయితే ఈ మాస్టర్ ప్లాన్ సాగిన అధికారులకు, కౌన్సిలర్లకు, పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే నిన్న గౌరవ కేటీఆర్ గారు మాజీ మున్సిపల్ సైదిరెడ్డి గారు సన్మానించుకుంటూ నల్గొండ పట్టణంలో 4 నెలల జీతాలు లేకుండా
ఆయనకు ఇంకా 2023-24 అనుకుంటున్నాను 4 నెలల జీతం ఉండేది. డిసెంబర్ నెల జీతం జనవరిలో పడాలి. కానీ అది ఎస్టీఓ చెక్ ఇచ్చినాం. ఎందుకంటే 28 కోట్లు ఏదైతే స్టాంప్ డ్యూటీ మేము తీసుకొచ్చుకున్నాం వాపస్. 7 సంవత్సరాల నుంచి స్టాంప్ డ్యూటీ చేయకుండా మున్సిపాలిటీని అస్తవ్యస్తం చేసిన ఆయన మాట్లాడుతుండు. వాస్తవానికి 25 కోట్లు మేము మా అకౌంట్లోకి ఇస్తే ఇమ్మటే అయిపో. మేము ఎస్టీఓ చెక్ ఇచ్చేసరికి అది ఇట్లా ల్యాప్స్ అయింది. దాన్ని నిన్న పాస్ చేపించి మొన్న పాస్ చేసి అకౌంట్లో పడ్డాయి. ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ చూసే విలేకరు వీళ్ళందరికీ తెలుసు. కానీ లేని పోలు అబాండాలు వేసి ఉండకపోతే 4 నెలల జీతాలు రాలే, ఈ మాటలు తెలుసుకోని మాటలు. ఎవడో పక్క కింద ఇచ్చిన వాళ్ళకి చదువు రాదు, వాళ్ళకి తెలియదు మున్సిపాలిటీ పరిస్థితే. మున్సిపాలిటీ మేము వాళ్ళు ఇవ్వలేని ఏరియాస్ జీతాలు పెంచారు. 2018-19 జీతాలు పెంచి ఏరియాస్ పెండింగ్ పెట్టినాం. ఆ ఏరియాస్ కూడా క్లియర్ చేసినాం, అకౌంట్లో ఇస్తున్నాం, చెక్ ఇచ్చేసినాం. చెక్ పాస్ కూడా 2-3 ఏరియాస్ కూడా పాత ఏరియాస్ సుమారు 18 ఏళ్ళ ఏరియాస్ వాళ్ళకు ఎవ్రీ సంవత్సరం ఇలాగనే బట్టలు అవి మున్సిపాలిటీ పిఎఫ్ ఈపీఎఫ్ మీరు కట్టేందుకు కూడా నేను కట్టించిన వచ్చి పెండింగ్ పెడితే ఈపీఎఫ్ పిఎఫ్ కూడా మేము గౌరవ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సూచన మేరకు ఎలాంటి తప్పులు జరగకుండా మీరు ఇలా విధంగా అబద్ధాలు వేస్తే మీరేందో అని కూడా చెప్తాం బయటికి. అది తప్పది, నిజం మాట. తప్పు జరగదు చెప్పండి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు శుభవార్త చెప్పడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఊరిస్తున్నటువంటి మాస్టర్ ప్లాను ఆఖరికి మనం సాధించుకోవడం జరిగింది. ఎందుకంటే 1987 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మాస్టర్ ప్లాను అస్తవ్యస్తంగా అప్పటికి ఇంకా విలీన గ్రామాలన్నీ విలీనం కాలేదు దీంట్లో మున్సిపాలిటీలో. అప్పుడు ఇంకా పట్టణం కూడా ఇంత విస్తరించి లేదు. దాంతో అప్పుడున్న శివారు ప్రాంతాలు దేవరకొండ రోడ్డు కానివ్వండి, ఇటు పోతే బీటీఎస్ ప్రాంతం కానివ్వండి, ఇటు వస్తే పానగల్లు ఏరియా శ్రీనగర్ కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ కానివ్వండి, ఇట్లా నల్గొండ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలన్నింటినీ గ్రీన్ జోన్లుగా అదేవిధంగా ఎందుకంటే అప్పుడన్నీ ఇంత డెవలప్మెంట్ లేదు, ఇన్ని ఇండ్లు కాలేదు. అప్పుడు 1987 మాస్టర్ ప్లాన్ ప్రకారం వీటన్నిటిని కొంత ఏరియాని గ్రీన్ బెల్ట్ గాను కొంత ఏరియాని ఇండస్ట్రియల్ జోన్ గాను ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల నల్గొండ పట్టణ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే పట్టణం విస్తరిస్తున్న కొద్దీ వాళ్ళు కొనుక్కున్న ప్లాట్లకు పర్మిషన్లు రాక, బ్యాంక్ లోన్లు రాక చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఎట్టకేలకు మంత్రి గారి చొరవ వల్ల రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత వరంగల్ ఈ రెండింటి తర్వాత మాస్టర్ ప్లాన్ ఓకే అయిన ఏకైక పట్టణం నల్గొండ పట్టణం. అది కూడా మన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి కృషి వల్ల ఇంత తొందరగా పూర్తయింది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో మాస్టర్ ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. ఇప్పటి నుంచి ఆ మాస్టర్ ప్లాన్ను రూపొందించడం వల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈజీగా పర్మిషన్స్, హౌస్ పర్మిషన్స్ కానివ్వండి, అదేవిధంగా బ్యాంక్ లోన్లు, ఇండ్లు కట్టుకోవడానికి బ్యాంక్ లోన్లు కూడా వస్తాయి. అదేవిధంగా కట్టుకున్న తర్వాత ఇంటి ట్యాక్సులు కూడా వసూలవుతాయి. కాబట్టిగా నల్గొండ మున్సిపాలిటీ ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు పోయే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ముఖ్యంగా మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, అదేవిధంగా కౌన్సిల్ సభ్యులందరికీ, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా గుమ్లా మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ కొరకు జీవో ఇవ్వడం జరిగింది. దానికి సహకరించిన జీవో అలాగే మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి సహకరించిన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి మున్సిపల్ పట్టణం తరఫున, మున్సిపల్ కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు నేను మొదటిసారి 2087లో కౌన్సిలర్ అయినప్పుడు మొదటిసారి మాస్టర్ ప్లాన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాస్టర్ ప్లాన్ కాలేదు. సుమారు ఇప్పుడు 7 గ్రామాలు విలీనమైనవి. ఆ 7 గ్రామాలకు విలీనమైన గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా, రోడ్లు వేసుకోవాలన్నా, ఇంటి పర్మిషన్ రావాలన్నా కూడా అప్పటి మాస్టర్ ప్లాను ఆ గ్రామాలకు ఉన్న స్థితిగతుల మీద పనులు చేయలేకపోవడం, అలాగే మాస్టర్ ప్లాన్ ఎక్కడి నుంచి వస్తుంది, 150 ఫీట్ల రోడ్ ఎక్కడి నుంచి వస్తుంది, 100 ఫీట్ల రోడ్ ఎక్కడి నుంచి వస్తుంది, అదంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే. ఈ మాస్టర్ ప్లాన్ రావడం వల్ల ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది.